జొన్నరొట్టెకి, చపాతీకి ఇది బాగుంటుందండి. అప్పుడప్పుడు మన కూరలు తక్కువైపోతాయి కదండి. ఎవరైనా సడన్గా వచ్చినా అప్పుడు మనం 5 నిమిషాల్లో ఇది చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరితో పచ్చి కొబ్బరి పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. పచ్చి కొబ్బరి ఒక బౌలు, పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకున్నానండి. ఒక అర్ధం చెప్పకి, ఇవి నల్లవి కారం ఉంటాయి. జీలకర్ర ఒక స్పూను, వెల్లుల్లి ఒక 5-6, ఆనియన్స్ 2 తీసుకున్నాను. ఇలా పీసులు తీసుకోవాలి చూడండి, పెద్ద. పచ్చి కొబ్బరి వేసేస్తాం. సాల్ట్, పచ్చిమిరపకాయలు ఒక స్పూన్, జీలకర్ర, వెల్లుల్లి, మిర్చి పెద్దగా ఉంది కదా, ఒక దాంట్లో 2 చేసి వేస్తాను. ఇవి మెత్తగా చేసుకున్నాక సగం ఆనియన్స్ చేసి మళ్ళీ మెత్తగా చేసి మిగతా సగం పెట్టి కచ్చాపచ్చ చేసుకుందాం. అంతా కచ్చాపచ్చ ఇట్లా చేసుకున్నామండి. సగం ఆనియన్స్ వేసిన దాంట్లో ఇప్పుడు మిగతా సగం కూడా వేసి కచ్చాపచ్చ చేసుకుందామండి. సగం ఆనియన్స్ వేసి మెత్తగా చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా సగం ఆనియన్స్ వేసి ఇట్లా కచ్చాపచ్చ చేసినాను చూడండి. ఏదో ఇలా పచ్చి కొబ్బరి పొడి రెడీ అయిందండి 5 మినిట్స్లో. Subscribe everybody.